శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. మా ఆది యాస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. సిఎంఏ ఏసీఎంఏ కూడా అండి, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది నాకు. అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ, యాక్చువల్గా అకౌంట్స్ ఆఫీసర్ నేను, సింగరేణి కాలేజ్. ఆ పక్క పెడితే యాక్చువల్గా ఇప్పుడు మనం 20 తారీఖు జూలై నుంచి 26th జూలై వరకు కూడా ఈ వారం రోజులు 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతాయో తెలుసుకుందాం. అంతకంటే ముందరండి, యాక్చువల్గా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్న డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. మొత్తం అంతా కూడా చెప్తాను. నేనే మీ ఫోన్ రిసీవ్ చేస్తూ ఉంటా. అంతేకాకుండా ఒకవేళ నిజంగా నేను షూటింగ్లో ఉన్నా, పర్సనల్ పనులలో ఉన్నా, లేకపోతే ఈ జాతకాలు చెప్తున్నా కూడా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను అటెండ్ అవుతాను, మీకు ఫోన్ చేస్తాను. సరే అండి, ముందర ఏంటంటే మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేసేయండి, అలాగే వీలుంటే షేర్ చేయండి. అంతగా మీకు నచ్చితే, అంతగా కదండి, మీరు లైక్ చేయడం కాకుండా, షేర్ చేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో ఈ విధంగా మనం ఈ ఆది ఆస్ట్రాలజీని డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా 20 జూన్ నుంచి 20 జూలై 20th జూలై 2025 to 26th జూలై 2025లో ఎలా ఉండబోతోంది ఏంటంటే శ్రావణ మాసం కూడా రాబోతుంది కదా, బ్రహ్మాండంగా ఉండబోతోంది. మకర రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా రాహు వలన దోషం ఉన్నప్పటికీ గురువు గారు చూడడం వలన, కుజుడు గారు చూడడం వలన సంపదలు కలుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. పెద్దవారితో తగాదాలు, విభేదాలు ఉండడానికి అవకాశం ఉంది అంటారనమాట. మన స్టేటస్ కంటే కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళతో, కొద్దిగా స్టేటస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్దిగా మన మాట పరుషంగా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏదేమైనా శనీశ్వరుడు చాలా బలవంతుడిగా ఉన్నాడండి. చాలా డేరింగ్ అండ్ యాక్షన్గాను, చాలా అద్భుతంగా బలంగా ఉండవా అంటే బలం కలవాడుగాను, మంచి మంచి శుభ ఫలితాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు ఆయన. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి బాగుండడము, కొత్త ఆలోచనలు చాలా అద్భుతంగా ఉండడము, అలాగే వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోవడము, కష్టపడి పనిచేసి కష్టపడి పైకి రావడము, అలాగే మీ ఏ పని చెప్పినా ఆ పనిని నిమగ్నమైపోవడము, దాన్ని సాధించడము. అంతేకాకుండానండి, శని ప్రభావం వలన కూడా మీరు మీ తోబుట్టు వాళ్ళకి బాగా ఉండడము, ప్రయాణాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారండి. అలాగే శుభవార్తలు వినడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏమైనా చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. చదువులో కూడా మీరు బాగా రాణించడానికి, అలాగే మీరు పూజిస్తున్నటువంటి దేవుడు ప్రభావం వలన మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, రైతులు కూడా పంటలో నష్టం రాకుండా చాలా బాగుంటుంది. ఏదేమైనా చంద్ర శుక్రులు ప్రభావం వలన 21, 22 తారీఖులో కొత్త బట్టలు కానీ, కొత్త ఆభరణాలు కానీ, అంటే గృహ సౌఖ్యం కానీ, ఆభరణాలు, గృహములు, వాహనాలు కానీ కొనుక్కోవడానికి అవకాశం ఉంది. చంద్రుడు 21, 22 తారీఖులో పరమోచ్చలో 10 డిగ్రీల దగ్గర ఉంటాడు. రోహిణి నక్షత్రంలో కూడా ఉంటాడు. పంచమాత కలిశాడు కాబట్టి ధనప్రాప్తి ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే కళారంగంలో ఉంటారు, సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి సంపదలు పెరుగుతుంటాయి. అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, ఇవన్నీ ఉంటాం కదా, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా మకర రాశి వారికి 6వ భావంలో గురుచంద్రుల వలన 23, 24 తారీఖుల్లో కూడా బాగా ఉండడం జరుగుతుందండి. ముఖ్యంగా గురుడు ప్రభావం వలన, గజకేసర యోగంలో ఉండడం వలన మీరు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. మేనమామలు వలన మీకు బాగా కలిసి రావడం అవకాశం ఉందండి. శత్రువుల వల్ల కానీ, రుణాల వల్ల కానీ భయం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశం ఉంది. సప్తమ స్థానంలో రవి బుధులు ఉండడం ఒక విధంగా మంచిదే. పైగా మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్నవారు మీకు బాగా సౌకర్యవంతంగా ఉంటుందండి. మీకు ముఖ్యంగా కళత్ర స్థానము, అలాగే అదృష్ట స్థానం ఉంటాం కాబట్టి మంచి వివాహ వేడుకలు జరగడానికి షార్ట్లీ అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో అనురాగ దాంపత్య జీవితం బాగుంటుంది. ఏదైనా రవి బుధుల వల్ల చాలా మంచి జరగడానికి అవకాశం ఉంది. కానీ కుజకేతు వలన అష్టమ స్థానంలో ఉన్న వాళ్ళు దోషం ఏర్పడింది మీకు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు కేతులు ఉంటే యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశం ఉందండి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యం కూడా అంత వృద్ధికరంగా ఏమీ ఉండదు. విదేశాలు వెళ్ళడానికి మీ ప్రోగ్రామ్స్, డేట్స్ పోస్ట్పోన్ చేసుకుంటారు.
చదువుల కోసం, బిజినెస్ కోసం విదేశాలు వెళ్ళేవాళ్ళు. పర్సనల్ పనులు మీద కూడా వెళ్తారు, కానీ లేట్ అవుతుంది. ఏదేమైనా దశమస్థానం కంఫర్టబుల్గా ఉందండి మీకు ఎక్కువగా. అంటే మీరు వేదశాస్త్రాల్లోనూ, ఆగమ శాస్త్రాల్లోనూ ఉన్నవారు, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారు, విద్యా సంస్థలో ఉన్నవారు, వాళ్ళకి వ్యాపార అభివృద్ధి దినదమానం అయిపోతుంటుంది. ముఖ్యంగా బంగారం, వెండి వ్యాపారస్తులు, ఫుడ్ బిజినెస్లు, వస్త్ర పరిశ్రమలు, స్టేషనరీ అంటాం కదండి జనరల్గా. అవన్నీ కూడా మీ చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుండడమే కాకుండా తీర్థయాత్రలు బాగా చేసి తీరుతారు. ప్రొఫెషనల్గా మీకు చాలా పైకి వస్తారండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ప్రమోషన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు బాగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు ధనాన్ని బాగా ఖర్చు పెట్టేస్తుంటారండి. విదేశాలు వెళ్తారు, బాగా ఖర్చు పెడతారు, సన్మానాలు జరుగుతాయి. అలాగే మీకు ప్రేమాభిమానాలు ఎక్కువ ఉంటాయి మీ మీద జనాలందరికీ కూడా. సో ఈ విధంగా మకర రాశి వాళ్ళకి కాలసర్ప దోషంలో రాహుకేతులు ఉండిపోవడం వలన కనకదుర్గ అమ్మవారిని పూజించడమే కాకుండా నిత్య సంతోషి అమ్మవారిని పూజించి తీరాలి. ఎప్పుడు మీరు నిత్య సంతోషంగా ఉండాలి అంటే అమ్మవారిని పూజించాల్సిందేనండి. అలా కొన్ని వారాల పాటు పూజించడం వల్ల మీరు నిజంగా మీ ప్రాబ్లంలోని పక్కన పెట్టి ప్రాబ్లమ్స్ అని తీరి ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదైనా మీరు రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయి కాబట్టి కేతు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతి ఆరాధన చేసుకోవాలండి. ముఖ్యంగా 23వ తారీఖుని మహాశివరాత్రి వస్తుంది. శివుడికి అభిషేకాలు చేసుకోవడం వలన ప్రదోష కాలంలో మంచి అభివృద్ధికరంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండానండి 23వ తారీఖున కూడా స్వామివారిని ఎప్పుడూ కూడా తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి పూజించడం వలన మీ ఇంట్లో స్థిరలక్ష్మి ఉండడానికి అవకాశం ఉందండి. అలాగే శనీశ్వరుడు వలన, రాహు వలన వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. అది నిజంగా గ్రేట్ అండి. అలాగే అమ్మవారికి స్వామివారు కూడా మల్లెపూలతో పూజించడము, అలాగే నిత్య సంతోషమాత అమ్మవారు కానీ, కనకదుర్గ అమ్మవారు కానీ మల్లెపూల దండతో పూజించడం వలన సకల సౌఖ్యాలు జరగడానికి ఎక్కువ ఉన్నాయండి. మంచి దోషం పోయి శుభాలు జరగడానికి అవకాశం ఉంది. సో మీ రాశి వారికి వారం మొత్తం కూడా శుభవార్తలు ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. 12 రాశుల వాళ్ళకి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిష్కార మార్గాలు, అలాగే రెమెడీసు, పరిహారాలు అంటారు చూసారా, ఇవి చెప్పుకుందాం. ఎందుకంటే ఈ మొత్తం 12 రాశుల వాళ్ళకి ఎక్కువగా ప్రభావం ఉండేది అంటే జనాలందరికీ కూడా రాహు ప్రభావము, శనీశ్వర ప్రభావం, ఇంకోటంటే కాలసర్ప దోషం. ఈ 3 ప్రభావాలు చాలా ఎక్కువ అన్ని రాశుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఎక్కువ అలాగ ఉన్నాయండి. శనీశ్వర దోషం కూడా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాహు గురించి చెప్పుకుందాం. రాహు ప్రభావం వల్ల మరణ మాత్రలు వినడము, లేకపోతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడము, అలాగే పీడ, అలాగన్నీ ఉంటాయి. అటువంటివన్నీ దోష పరిహారాల కోసము శుక్రవారం కానీ, మంగళవారం కానీ కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, నిత్య సంతోషి అమ్మవారిని మనసారా పూజించడం వలన దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోతాయండి. అంతేకాకుండా కేతువు కూడా మనకి ఉన్నాడు కాబట్టి మనం పౌర్ణమి వెళ్ళిన చవితి పూట స్వామివారిని పూజించడం వల్ల, గరిగితో పూజించడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. గణపతిని మల్లెపూలతో పూజించడం చాలా విశేషమైన సంపదలు, ఐశ్వర్య ప్రాప్తి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కాబట్టి కాలసర్ప దోషం పరిహారం ఉండడానికి అవకాశాలు ఎక్కువ. సెకండ్ పాయింట్, శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఆల్మోస్ట్ చాలా రాశుల వరకు కూడా ప్రబలమైన దోషకారకుడు అయిపోయాడు. అలాగా నవంబర్ వరకు ఉంటాడు ఆయన. ప్రబలమైన దోషాలు ఇస్తుంటాడు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగాను. కానీ శనీశ్వరుని శాంతింపజేయాలి అంటే శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. ఆంజనేయ స్వామిని వారిని నిత్యం పూజించవలసిందే, సింధూరంతో పూజించవలసిందే. వెంకటేశ్వర స్వామి దగ్గర అఖండ దీపారాధన ధ్వజస్తంభం దగ్గర వెలిగించడం వలన, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన 23వ తారీఖుని పైగా మాస శివరాత్రి వస్తుంది. ఆ రోజుని ప్రదోషకాలంలో శివుణ్ణి అభిషేకించి శివుడికి మారేడు దళాలు, మల్లెపూలతో పూజించడం వల్ల భార్యాభర్తలు కలిసి ఉంటారు. మల్లెపూలతో పూజిస్తే అలాగే మారేడు దళాలతోటి, మల్లెపూలతోటి, అలాగే తులసి దళాలతో పూజించడం వల్ల నిత్యము స్థిరమైన లక్ష్యం మీ ఇంట్లో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. శనీశ్వరుడు దోషం కూడా పోవాలని కూడా చేయాలండి. శనీశ్వరుడు దోషం పోవాలంటే గాయత్రి మంత్రం రోజు 108 సార్లు జపించడం వలన, సూర్య నమస్కారాలు చేయడం వలన, సూర్య నమస్కారాల కంటే ముందర గాయత్రి మంత్రం చేయడం వలన, తల్లిదండ్రులకి సేవ చేయడం వలన, పెద్దలకి సేవ చేయడం వలన, గురువుగారుని పూజించడం వలన, అలాగే పెద్దలని, అలాగే కొద్దిగా బీదలని, పెద్దవారిని అంటే కొద్దిగా డబ్బు లేని వాళ్ళు అంటారు సార్, అలా వాళ్ళని ఆదుకోవడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు చాలా పరిహారం అయిపోయి తీరతాయి.
కాబట్టి మీరు రాహు వలన కేతు వలన శనీశ్వరుల వలన దోషాలు పరిహారం అవ్వడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏది చేసినా పరిహారం మీకు మంచి జరుగుతుందండి. ఏదో ఒక్కటి చేసుకున్నా. కానీ 25వ తారీఖు నుంచి శ్రావణ మాసం వస్తుంది కాబట్టి మనం శ్రావణ మాసంలో ఉన్న ఉత్తమ ఫలితాలు ఎలా ఉంటాయి, అలాగే మన శ్రావణ మాసంలో పూజించవలసిన విధి విధానాలు ఏంటో అసలు సపరేట్ వీడియో కూడా చేసుకుందామండి. సో మీ 12 రాసుల వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.